ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ మద్భగవద్గీత అధ త్రయోదశాధ్యాయః క్షేత్రజ్ఞ విభాగయోగః. 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగము. శ్రీ భగవాన్ ఉవాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. శ్రీ భగవానుడు పలికెను, ఓ కౌంతేయ, ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగిన వానిని క్షేత్రజ్ఞుడు అని తత్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడును అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికార సహిత త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గూర్చి తెలుసుకొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. తత్క్షేత్రం యచ్చయాదృక్చ యద్వికారీ యతచ్చయత్ సచయో యత్ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. క్షేత్రమనగానేమి, అది ఎట్లుండును, దాని వికారములు అనగా భావములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావమేమి, ఆ వివరములను అన్నింటినీ సంక్షిప్తముగా తెలిపెదను, వినుము. ఋషిద్బృహుదా గీతం ఛందోభిర్వివిధైః స్పృదక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులెల్లరును బహువిధములుగా వివరించిరి. వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినవి. అట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేటతెల్లముగా వించినవి. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు అనగా శబ్దము, స్పర్శ, రూపము, రసగ్రంథములు. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంఘాతాచ్చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహః. తానే శ్రేష్ఠుడనను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింస, క్షమించు గుణము, మనోవాక్కులయందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యాభ్యంతర శుద్ధి, అంతఃకరణ స్థిరత్వము, మనశ్శరీరేంద్రియముల నిగ్రహము. ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థములు యందు వైరాగ్యము అనగా ఇహపరలోక భోగములన్నింటి యందును ఆసక్తి లేకుండుట. అహంకార రాహిత్యము జన్మ, మృత్యు, జర అనగా ముసలితనము, రోగాదులయందు దుఃఖ దోషములను పదే పదే దర్శించుట. ఆసక్తిరనభిష్వంగః పుత్రాదార గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. భార్య, పుత్రులు, ఇల్లు, సంపదలు మున్నగువానియందు మమతాశక్తులు లేకుండుట, ఇష్టానిష్ట వస్తుప్రాప్తి వలన ఎట్టి మనోవికారములకును లోను కాకుండుట, ఎల్లప్పుడూ సమభావముతో ఉండుట.
మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివిక్తదేశసేవిత్వం అరాతిజ్జన సంపది. పరమేశ్వరుడనైన నాయందు అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణి భక్తి కలిగియుండుట, ఏకాంత పవిత్ర ప్రదేశమున వసించు ప్రవృత్తి కలిగియుండుట, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. అధ్యాత్మాజ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్య స్థితుడైయుండుట, తత్వజ్ఞానమునకు ప్రతిపాద్యుడు భగవంతుడే అని ఎరుంగుట, ఇవి అన్నియును మొదలుకొని తత్వజ్ఞానార్థ దర్శనము వరకు గల ఇవి అన్నియును జ్ఞానప్రాప్తికి సాధనములు. దీనికి విపరీతమైనది అజ్ఞానము. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్న సాదుచ్యతే. అనాది అయిన పరబ్రహ్మయే తెలుసుకొనదగిన నాడు అతనిని తెలుసుకొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు తెలుపుచున్నాను. సర్వతః పాణిపాదం తత్సర్వతోక్షి శిరోముఖం సర్వతః శ్రుతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమాత్ముని చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములైయున్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. సర్వేంద్రియా గుణాభాసం సర్వేంద్రియా వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్త చ. అతడు ఇంద్రియ గ్రాహ్య విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తి రహితుడైనను సమస్త జగత్తును భరించి పోషించువాడు. అతడు నిర్గుణుడయ్యును. ప్రకృతి సంబంధము వలన గుణానుభవనములను కలిగియుండును. బహిరంతచ్చ భూతానాం అచరం చరమేవ చ సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం దూరస్థం చాంతికే చ తత్. చరాచర భూతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును చరాచర రూపుడును అతడే. అతి సూక్ష్మ రూపుడైనందున తెలుసుకొన సఖ్యము కానివాడు. అతి దూరమగును అతి సమీపముగను స్థితుడై ఉండువాడును అతడే. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.